హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడిని పాతకాల పద్ధతిలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఈ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం అంతా ఈ పచ్చడి ఒక్కదాంతోనే తినేయొచ్చండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకుంటేనే పచ్చడి ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు మరీ వేగాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఓ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా లైట్గా వేగితే సరిపోతుంది. నేను ఇక్కడ 9 నుండి 10 దాకా ఎండుమిర్చి వేసుకున్నాను. అంటే ఒక కొబ్బరికాయ పూర్తిగా తీసుకున్నాను అనమాట. మీడియం సైజ్ కొబ్బరికాయకి ఇన్ని ఎండుమిర్చి అయితే కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా లైట్గా 2 నిమిషాల పాటు వేయించుకొని అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి సన్నంగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇవి కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కొబ్బరి పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ బాగా కుదిరి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం అన్నమాట. పచ్చడికి తాలింపు వేసుకుంటేనే ఆ రుచి మరింత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పోపు దినుసులు అనేవి కలిపేసి ఉన్నాయి. విడివిడిగా ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా మీ చాయిస్ అన్నమాట. ఏదైనా మీ చాయిస్, ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పోపు కొంచెం 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఇందులో కూడా ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు, ఈ పోపు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోండి. కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇంగవ యాడ్ చేసుకోండి. ఇంగవ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. పచ్చళ్ళలోకి ఇంగవ వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇంగవ వేస్తాను. ఇంగవ వేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు తీసుకున్న మిక్సీ జార్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. నీళ్ళు అయితే అసలు వేయకండి, కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు రుబ్బుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా తీసేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా దీని మీద వేసేసుకోవాలి. తాలింపు ఇలా వేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.